నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. బోధన ఎలక్షన్స్ లో భాగంగా ప్రచారంలో భాగంగా ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉన్నారు. కుమ్మల్పల్లి సర్పంచ్ అట. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు పూర్వాంగ్ గారు, కుమ్మన్పల్లి సర్పంచ్. ఇక్కడ 3 వాళ్ళకు ఎమ్మెల్యే సాబ్ మాకు మాజీ ఎమ్మెల్యే సాబ్ ఇన్ఛార్జ్గా వేసిండు. అంటే వేరే ఊరు నుంచి మీరు ప్రచారం కోసం ఇక్కడ వరకు వచ్చారు? అంత మాజీ సర్పంచ్ మేము. మాతోటి చాలా 10 మెంబర్స్ విజిట్ చేస్తాం. అంటే సార్ మీద ఉన్న అభిమానంతో వచ్చారా, లేదంటే పార్టీ తరఫున మేము వచ్చారా? అప్పటి నుంచి ఉద్యమం నుంచి కూడా మేము 2008-9 నుంచి కూడా ఉద్యమం నుంచి ఉన్నాము. తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర. తెలంగాణలో గోవాలో 500 రోజులు దీక్ష కూడా నడిచింది. అప్పటి నుంచి మేము షకీల్ అమీర్ గారితో, మాజీ ఎమ్మెల్యే గారితో మాకు అనుబంధం ఉంది. అప్పటి నుంచి వాళ్ళ షకీల్ గారితో కలిసి ఉద్యమంలో పాల్గొనడం, అలాగే రాజకీయంలో కూడా పాల్పంచుకోవడం జరిగిందంటారు. ఏంటండి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మీరు గుర్తించిన ముఖ్యమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే పనులు కూడా దొరకట్లేదు పనులు చేసుకోవడానికి, అలాగే పిల్లలకి మంచి విద్యాభ్యాసం లేదు, అలాగే డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అవన్నీ సరిగా లేవని చెప్తున్నారు. పథకాలు కూడా ఏం అందలేదని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇచ్చే సజెషన్స్? 2019 to 2024 బాగా డెవలప్మెంట్ పనులు బాగా జరిగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది. ఏ పథకాలు లేవు. రైలంతా నిరాశలో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ చూద్దామని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ కావాలని చెప్పేసి కోరుకుంటుండ్రు. జనంలో ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. అందరూ కార్ సైడే చూస్తుండ్రు. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే మా బతుకులు బాగుంటాయని చెప్పేసి రైతుల కాడికించి, ఉద్యోగుల కాడికించి, సర్పంచుల కాడికించి, ప్రజల కాడికించి ప్రతి ఒక్క కమ్యూనిటీ ఉద్యోగుల గురించి కూడా కార్మికులు, కర్షకులు మొత్తం టోటల్ కూడా మన కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మత భావన అనేది ఉంది అని కూడా వింటున్నాము. మత భావన వల్లే ఇటువైపు మొగ్గు చూపుతారని అనుకుంటున్నారు? అట్లేం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన అందరితోటి చిన్న వ్యక్తితోటి కూడా మాట్లాడే స్వభావము ఆయనకు అప్పటి నుంచి ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ నిజామాబాద్ అంటే ఎక్కువ ముస్లింస్కి అంటే మత భావన అనేది ఉంది అనేసి అంటున్నారు. మత భావం, కుల భావం అట్లేం లేదు. ఇప్పుడు ఇక్కడ 3-4 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఎంఎం కానీ, బీజేపీ కానీ, మళ్ళీ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో మన టీఆర్ఎస్కు కనీసం తక్కువ 30 వార్డ్స్ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ 30 వార్డు అంటే పక్క. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం కొన్ని పోతే కొన్ని కాంగ్రెస్ పైన మిగతా మొత్తం టీఆర్ఎస్ మొత్తం క్లీన్షిప్ చేసే టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ 30 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు కదా, 4-5 రోజుల నుంచి ప్రచారము, ఇది ఆర్భాటము. జనంలో ఏంటంటే ఒక వేవ్ వచ్చేసింది. చాలా మంది కూడా, మీరనే కాదండి, చాలా మంది కౌన్సిలర్ అభ్యర్థులు అయితేనేమి, మిగతా సామాన్య ప్రజల నుంచి అందరూ కూడా ఇదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పక్కగా వస్తుంది, బీఆర్ఎస్ 90% బీఆర్ఎస్ క్యాండిడేట్సే గెలుస్తారు అనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడనే కాదు మేడం, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ ఈసారి పోయినసారి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 40% సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకోవడం జరిగింది. ఈసారి 70% మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు రాష్ట్రం మొత్తం మీద. ఎక్కడ చూసినా ఎందుకంటే కేసీఆర్ కావాలని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు మొత్తము అమలు కాలేదు. అందరు నిరాశలో ఉన్నారు. కేవలం పథకాల వల్ల నిరాశలో ఉన్నారంటారా? ఇంకేమైనా రీజన్స్ అయి ఉండొచ్చు? మళ్ళీ సీఎం మాట్లాడే భాష తీరు కూడా బాగలేదు. అంత జనాలు చూస్తుంది. మాట తీరు బాగలేదు. ఇచ్చిన హామీలు నెరవేరటం లేదు. ఇప్పటికైనా కానీ నెరవేరలేదు, ఏం లేదు. నమస్తే మేడం, నా పేరు సంజీవ్ అండి. నేను కుమ్మన్పల్లి విలేజ్ మాది. నేను హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజ్లో జాబ్ చేస్తాను. సో అంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలి అని అంటే ఒక గ్రామ పంచాయతీ నుండి, మున్సిపాలిటీ నుంచి, ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే, మండలం నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న సీఎం దాకా మార్పు రావాలని కోరుకునే తత్వంలో ప్రజలు ఉన్నారు. సో మేము ఆ విధంగానే మా జాబ్లు పక్కన పెట్టి మేము ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. సో ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా, అన్ని వేళలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చే ప్రయత్నంలో మేము చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ ని ఎంచుకోవడానికి గల కారణం ఏమి అని అంటే ఏం చెప్తారు మేడం? మనము చెప్పుకోలేనన్ని ఉన్నాయి. అంటే మనము కౌంట్ చేసుకోవడానికి కూడా వేలలో లేవు. సో కేసీఆర్ మనకు ఎన్ని విధాలుగా పథకాలు తీసుకొచ్చారు. అది ప్రతి ఇంటికి వెళ్ళి నన్ను అడగడం కాదు,
మీరే వెళ్ళి లేదా ఇప్పుడున్న అధికార పార్టీలు ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఫలానా ఇంట్లో మీకు ఏదన్నా కేసీఆర్ పథకాలు ఏదైనా వచ్చినాయా లేదా అని చెప్పుకోవడానికి వాళ్ళతో వెళ్ళి అడగండి. లేదు అనంటే ఆ ఇల్లు ఆ వ్యక్తులు మా తెలంగాణ కాదేమో అని అనుకుంటాము. సో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడగండి, కేసీఆర్ పథకాలు ఏదైనా వచ్చినాయా లేదా అని అంటే రాలేదు అని అంటే అది 100% తెలంగాణలో ఉన్న కుటుంబం కాదని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న కుటుంబం ప్రతి ఒక్క కుటుంబంలో కేసీఆర్ పథకాలు వచ్చిన ఇల్లు ఉన్నాయి మాత్రం. ముఖ్యంగా అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి పరిపాలన చేపడుతున్నారండి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ నుంచి పథకాలు అమలు కాలేదంటారా? సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏం జరగలేదని చెప్తారా? 100% మేడం. మనకు భారీ నీటి పథక శాఖ మంత్రిగా చేశారు సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు క్యాబినెట్లో హోదా ఇచ్చారు. నీటి పథక శాఖం ఉన్నప్పుడే మీరు ఏమి చేయలేనప్పుడు జస్ట్ మీరు ఏదో నామమాత్రాన మీరు దాంట్లో క్యాబినెట్గా పేరు హోదా ఇచ్చిరని మాత్రం ఇప్పుడు చేస్తామని నమ్మకం లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో చేసినాయి అంటే ఏదైనా ఒకటి చూపిమ్మనండి. మేము మా పథకాలు మీకు చెప్పలేని అంకెల్లో ఉన్నాము. మీరు దాంట్లో ఒక్క అంకె చూపించినా మేము నిజంగానే చేశామని మేము సంబరపడతాము. ఆయనకు మేము నిజంగానే చేశారు సార్, మీరు గ్రేట్ అని మేము ఒప్పుకుంటాం మేడం. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి షకీల్ అమీర్ గారు ఇక్కడ చాలా పేరు సంపాదించారు అంటున్నారు. అలాగే ఆయన ప్రజా సేవలు చాలా ఎక్కువగా చేశారు. ఎవరైనా సాయం కోరి వెళ్తే ఒట్టి చేతులతో బయటికి రారనే మాట కూడా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు పర్సనల్గా ఏమైనా చూసారా? 100% మేడం. నేను ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను. మేము ఇక్కడ బోధనలో ఉన్న ఆయన హైదరాబాద్లో ఉన్నాం. మేము ఆయన పర్సనల్గా కలిసినప్పుడు సార్ మా ఊరికి ప్రాబ్లం ఉంది, మాకు ఇబ్బంది ఉన్నదంటే మాకు ఈవెన్ భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి పంపించిన వ్యక్తి ఉన్నారంటే అమీర్ షకీల్ గారే. మా షకీల్ ఉన్నంత వరకు బోధనలో కూడా ఇన్ని సంవత్సరాల్లో బోధన డెవలప్మెంట్ అయిందనంటే ఒక షకీల్ గారి ఎమ్మెల్యే ఉన్న తర్వాతనే అయింది తప్ప మిగతా టైంలో కాలేదని మేము 100% చెప్పగలుగుతాం మేడం. చాలా మంది కూడా అలాగే చెప్తున్నారండి. అంటే ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి భోజనం పెట్టి దగ్గర కూర్చోబెట్టి పేరున పిలిచి మరీ మాట్లాడుతున్నారు. ప్రచారంలో కూడా మేము గమనించాము. హాస్పిటల్లో ఖర్చులు అయితేనేమి వ్యక్తికి గుండె ఆపరేషన్ కూడా చేయించారని చెప్తున్నారు. అంటే అంత వ్యక్తిని లాస్ట్ టైం ఓడించారని కూడా అంటున్నారు. అంటే ఆయనే అడిగారు. సో అది మేడం ఎస్ అంటే ఎందుకు ఆయనని మళ్ళీ గెలిపించుకోలేకపోయారు మేడం? పబ్లిక్ మార్పు కోరిరు, మేము స్వీకరించినాం, ఓటమిని స్వీకరించినాం. అదే పబ్లిక్ ఇప్పుడు మార్పు కోరుతుంది మేడం, అది స్వాగతిస్తున్నాం. 100% ఓడిపోయిన వాళ్ళం గెలవలేని అనేది అయితే లేదు. 100% గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. ఇదే బోధన నియోజకవర్గంలో షకీల్ గారి జెండా ఎగురుతుంది. ఇది 100%. షకీల్ గారు అంటే ముఖ్యంగా షకీల్ గారు మీద ఉన్న అభిమానంతో మీరు ఓటేయాలి అనుకుంటున్నారా? లేదా పార్టీ బీఆర్ఎస్ మీద ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళైతేనే అభివృద్ధి చేస్తారు అనే దృక్పథంతో మీరు అడుగుతున్నారు? మేడం, మనము 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మనకున్న ఆంధ్ర పాలకుల పార్టీలతో ఉన్న మన తెలంగాణని మనం ఎన్ని సంవత్సరాలు ఎలా ఉండే, మనకు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మార్పు ఎలా ఉందనేది మనకు కళ్ళకు కనబడుతుంది మేడం. దాని మీద చూసండి మనం అర్థం చేసుకోకపోతే నేను కార్యకర్తనగా నేను 100% నేను కోరుకుంటా. పబ్లిక్ కోరుకునేది మార్పు రావాలి, మార్పు వచ్చింది, ఇంకా వస్తుంది. ముందుగా ఏ కాంగ్రెస్ని మేము ఏ విధంగా తొక్కలను అట్లా తొక్కుతాము. కేసీఆర్ ఎలాగైతే మా ప్రభుత్వాన్ని ఎలా అయితే ఇది చేసుకున్నారో అలాగే మేము 100% మా ప్రభుత్వం మేము తెచ్చుకుంటాం మేడం. ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో షకీల్ అమీర్ గారు మంత్రిగా కూడా అవ్వచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే ప్రజల నుంచి కూడా ఆ ఆదరణ లభిస్తుంది. దీనిపై మీరేమంటారండి? మీ స్పందన ఏంటి? కంపల్సరిగా మేడం. అంటే దాదాపుగా ఒక వ్యక్తిని మంత్రిగా ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి చేసే పనులు బట్టే అండ్ అభివృద్ధిని బట్టే ఇస్తారు. మీరు సింపుల్గా అండి 100% మా ప్రభుత్వం ఏర్పడితే షకీల్ గారికి మంత్రి పదవి వస్తుంది. ఇదే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సుదర్శన్ రెడ్డిగా ఉన్నారు, ఆయనకే మంత్రి పదవి లేనప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు షకీల్ గారికి 100% మంత్రి పదవి వస్తుంది. అభివృద్ధి మనకు చూపించనంత ఎదుగుతుంది. ఇంకా 100% అభివృద్ధి అయితే చేస్తాం మనం. సో అయితే 100% ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కైవసం చేసుకుంటుంది అంటారు? 100%. అందులో నో డౌట్ మేడం.
మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ కౌంటింగ్ రోజు మీరు ఇదే లైవ్ పెట్టండి, మేము చూపిస్తాం, గెలిచి చూపిస్తాము. ఈ బోధనలో మున్సిపాలిటీ జెండా మేము ఎగరేస్తాం కంపల్సరీ. మీరే కాదండి, ఇక్కడ ఉన్న చాలా మంది, మేము అడిగిన పబ్లిక్ ప్లేస్ లో చాలా మంది చెప్పడం ఆయనకు జరిగింది. ఉన్నటువంటి ప్రజాదరణ అది. ఎందుకంటే ప్రతి పండగకు దసరా, హిందువులు అంటే దసరా అంటే బట్టలు పెడతారు ప్రతి. అయితే ఈ 2019 టు 2024లో ప్రతి ఈయనకు 4 మండలాలు ఉంటాయి నియోజకవర్గానికి. ప్రతి సర్పంచ్కి భార్య భర్త ఉన్న భార్య ఉన్నా కానీ ప్రతి దీపావళికి బట్టలు పంపిస్తాడు. బట్టలు ఒక స్వీట్ బాక్స్ ఏ సర్పంచ్ కూడా పెట్టాడు. అలా పెట్టినటువంటి వ్యక్తి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పోయినా కానీ కమ్యూనిటీ హాల్ కానీ సీసీ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి షకీల్ గారి కేసీఆర్ టైంలో అభివృద్ధి జరిగింది. నర్సరీ మొక్కలు కానీ చెట్లు కానీ మొత్తం టోటల్ కానీ ఆయన దగ్గర ప్రతి మనిషి వెళ్ళిన వాడు రిటర్న్ వాటి చేతులు రాడు. హాస్పిటల్ ఉదాహరణ స్పందిస్తాడు, ఆయన ఖర్చులకు ఇస్తాడు. మా ఊళ్ళో మా కుమ్మన్పల్లి విలేజ్లో జవాన్ చనిపోయిండు సార్. ఇట్లా జవాన్ చనిపోయిందంటే ఎమ్మన్నే 50,000 రూపాయలు పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఆ కుటుంబాన్ని ఫ్లైట్లో పంపించి దాన్ని తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళా ఆయన మా నివాళులు అర్పించడానికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక 50,000 రూపాయలు ఆయనకు సాయం చేయడం జరిగింది. అట్లా మా గ్రామానికే ఎవరైనా చనిపోయినా కుటుంబ పెద్ద అట్లా ఇదైనా కానీ దగ్గర దగ్గర 3-4 లక్షల రూపాయలు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. అంటే గత 1-2 లక్షలు అట్లా ఆయన స్వయంగా సొంత జేబులో నుంచి ఇచ్చే అటువంటి వ్యక్తి. తప్పకుండా ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని మేము కూడా అనుకుంటున్నాం. చాలామంది అలాగే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మంచిది.